గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిలమిల మెరిసే నింగిలో ఆ చందమామ, తళతళ మెరిసే నీటి ఒడ్డున ఈ కలువబామ. ఓ, ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. అరే, ఏమిటది విజ్జి? ఛే ఛే ఛే, నీ కళ్ళల్లో కన్నీరు అందంగా ఉండదు. నవ్వు, కమాన్, స్మైల్. నన్ను మీరు వదిలిపోతుంటే ఎలా నవ్వగలను బాబు? ఓ, నేను ఊరి నుంచి త్వరగా వచ్చేస్తా కదా, రాగానే నిన్ను ఇంటికే మహారాణి చేస్తా. నీకు ఇష్టమేనా? నీ ఇష్టమే నా ఇష్టం. బాబు, ఏంటమ్మా అలా ఉన్నావు? నాకు బోర్ కొడుతుంది పాండు అంకుల్. మీ అయ్యగారు టూర్ వెళ్ళిపోయారు. నేనేమైపోతానని ఆలోచించారా? నీకు ఆయనే లోకం కావచ్చమ్మా, కానీ ఆయనకి తనదంటూ ఒక లోకం ఉందమ్మా. ఆ లోకంలో ఒక ఇల్లు ఉంది, తాళి కట్టిన భార్య ఉంది, కుటుంబంలో ఏవో కలకలు వచ్చాయి. మనశ్శాంతి కోసం వారు ఇక్కడికి వచ్చారు. ఈలోగా నువ్వు కనిపించావు. నిన్నొక మనిషిని చేసేదాకా నిద్రపోరమ్మా. వారికి పేషెంట్లు అంటే ప్రాణం అమ్మా. అంటే నేను కేవలం పేషెంటేనా? నా మీద ప్రేమ? పెంచిన మొక్క మీద ప్రేమ ఉంటుంది, పెరిగిన బిడ్డపైన ప్రేమ ఉంటుందమ్మా. ముళ్ళ తీగలాంటి నీ బ్రతుకును ప్రేమతో మల్లె తీగలా మార్చారు. నువ్వు బాగుపడి ఒక ఇల్లాలవైతే చూసి ఆనందిస్తారు, మనసారా దీవిస్తారమ్మా. ఆనంద్ నన్ను ప్రేమించాడు, నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. నీకు అలా అనిపించడం, ప్రేమించినట్టు కనిపించడం, ఇదంతా కూడా చికిత్స చేయడమేనమ్మా. బాగుపడిన వాళ్ళందరూ భార్యలు కావాలంటే మన అయ్యగారు గోపాలకృష్ణుడు కావాలి, కానీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా, శ్రీరామచంద్రుడు. నీకు అలా అనిపించడం, ప్రేమించినట్టు కనిపించడం, ఇదంతా కూడా చికిత్స చేయడమేనమ్మా. బాగుపడిన వాళ్ళందరూ భార్యలు కావాలంటే మన అయ్యగారు గోపాలకృష్ణుడు కావాలి, కానీ ఆయన శ్రీరామచంద్రుడమ్మా, శ్రీరామచంద్రుడు. Anybody here? Uncle? Uncle? Oh, what a beauty. Good morning. I am Santosh. ఆయన మీకేమవుతారో చెప్తే నేను మీకేం కావాలో చెప్తాను. జస్ట్ ఎ పేషెంట్. అయితే మీరు నాకేమైనా కావచ్చు. చూడండి, మీరు పేషెంట్ అంటే నేను నమ్మను. మీలాంటి అందమైన అమ్మాయిని పేషెంట్ చేస్తే ఆ గాడ్ సృష్టిలోనే ఏదో లోపం ఉండాలి. ఓకే, మీరు బాగుపడుతున్న పేషెంటా, బాగుపడ్డ పేషెంటా, బాగుపడాల్సిన పేషెంటా? ఆరోగ్యం బాగుపడి మనసు బాగాలేని పేషెంట్. నో ప్రాబ్లం. ఆ మనసు నాకు లీజుకి ఇచ్చేయండి. అందులో సువిశాలమైన సామ్రాజ్యం నిర్మించుకుని, అందమైన గోడలు లేపి, ప్రేమగా నిర్మించి అందులో సెటిల్ అయిపోదాం. మాట్లాడడం నా వీక్ పాయింట్, వినడం మీ స్ట్రాంగ్ పాయింట్ అయితే మన ఇద్దరం చెంస్ అయిపోదాం. పాండు అంకుల్, 2 కాఫీ. నేను కాఫీ తాగను. ఆశ్చర్యం లేదు, నేను తాగను. మీ కళ్ళల్లో సౌందర్యం, మీ చూపులో స్వీట్ రావిషింగ్ ఎన్చాంటింగ్ బ్యూటీ, మీ రూపులో ఓహ్ చాలా దూరం వచ్చేసాను. ఆవేశం నా వీక్ పాయింట్, అభిరుచి మీ స్ట్రాంగ్ పాయింట్ అయితే మన ఇద్దరం చెంస్ అయిపోదాం. పాండు, హాట్ వాటర్ ఫర్ కోల్డ్ బాత్. ఎవరి వీక్ పాయింట్? ఓ నో, ఐఎమ్ స్ట్రాంగ్ పాయింట్. పాండు అంకుల్, ఈయనకేం కావాలో చూడు.
ఓ మాజీ భర్త గారా, రండి రండి. ఏమిటి దారి తప్పొచ్చావా, లేక పాత భార్య మేలనిపించిద్దా? కూర్చో. ఏమిటి ఎవరో పిచ్చిదాన్ని పట్టుకున్నావట? నీకంటే నాకేసే మేలన్నమాట. అందమైన ఫ్రెండ్తో తిరగటం ఆ రోజు పిచ్చన్నావు, నువ్వు పిచ్చిదాంతో తిరగటం ఫన్నీ. కొందరి వికారాన్ని పిచ్చంటారు, కొందరి దురదృష్టాన్ని పిచ్చంటారు. లోకంలో ఓ అమ్మాయి నీలాగా కాలేక చచ్చిపోయింది. ఆ ఘోరాన్ని చూడలేక ఆ అమ్మాయి చెల్లి పిచ్చిదైంది. ఆ పిచ్చిలో నిజాయితీ ఉంది, నిస్సహాయత ఉంది, ప్రేమ ఉంది, ఆరాధన ఉంది. వెరీ గుడ్. ఆ అమ్మాయి ఎవరో నిన్ను పిచ్చివాణ్ణి చేసింది. ఇద్దరు పిచ్చివాళ్ళకి పొత్తు బాగా కుదురుతుంది. ఎవరు లేరు, నా ఓల్డ్ హస్బెండ్. ఇప్పుడే పంపించేస్తాను. ఏమిటో చెప్పు. ఏమిటిది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్. శుభలేఖ పంపిస్తే దండలు పంపిస్తానుగా. ఈ కాగితాలు ఎందుకు? నీ విడాకులు కావాలిగా. ఓ విడాకులు కావాలా? నేను సంతకం పెడితే చాలా, మా డార్లింగ్ కూడా పెట్టాలా? నవ్ యువర్ ఫ్రీ మ్యాన్. ఒక నిజం చెప్తే ఈ కాగితాలు ఇస్తాను. నువ్వు నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? నియాన్ లైట్ల పడగదుల్లో పరాయి మొగాళ్లతో సుఖాన్ని, బారుల్లో తాగటాన్ని, బాహాటంగా తిరగటాన్ని, మత్తుల్ని నిద్రమాత్రల్ని ఆరాధించే నీకు మనిషిని మనసుని ప్రేమించడం అంటే ఏమిటో తెలియదు. ఒకవేళ చెప్పినా అర్థం చేసుకునే తీరిక లేదు. నీ అద్దె ప్రియుడు నీ శరీరం కోసం ఆ రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళు. గుడ్ బై. గారు ఏం చేస్తున్నారు? డోంట్ ట్రబుల్ మీ. ట్రబులా? ట్రబుల్ అంటే గుర్తుకొచ్చింది, చెప్పనా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అన్లెస్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఇఫ్ యూ ట్రబుల్ ద ట్రబుల్ విల్ డబుల్ యువర్ ట్రబుల్. ఏది చెప్పండి, చెప్పండి. ప్లీజ్ డోంట్ ట్రబుల్ మీ. Don't trouble the trouble unless the trouble troubles you. Don't trouble the trouble. Don't trouble the trouble unless the trouble trouble the trouble. పాండు అంకుల్ తొందరగా రావాలి. రెడీ రెడీ. సంతోష్ బాబు, నీకు చాలా ఇష్టమైన టిఫిన్ చేశాను. అమ్మా విజయ, నువ్వు కూడా రా అమ్మా. కార్లు వేడిగా ఉన్నప్పుడే తినాలమ్మా. హలో. అమ్మా విజయ, త్వరగా రా అమ్మా. గారెలు వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఇప్పుడు అర్థమైంది. ఈ జోకను చూస్తే విజయ్ గారు కూడా నవ్వుస్తుందన్నమాట. ఇక నుంచి ఈ ముసుగు అలాగే పెట్టేసుకుంటాను. వంటలు వార్పులు. మిస్టర్ పాండురంగారావు గారు, తమరు చేసిన గారెలు అద్భుతంగా ఉన్నాయండి. ఒట్టి అల్లరి కుర్రాడమ్మా, అల్లరి కుర్రాడే. నా ముఖం ఎలా ఉంటేనే నాకు ఆ నవ్వులు కావాలి. చూడండి విజయ్ గారు, ఇలా చూడండి, ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పాండు అంకుల్, ఆ? సంతోష్ గారు ఎక్కడ? సంతోష్ బాబు ప్రొద్దుటే టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడమ్మా. అరే ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా, పాప మా బాబుకు వేళకు తిండి లేకపోయినా ఉండగలడు గానీ మాట్లాడడానికి మనిషి లేకపోతే ఉండలేడమ్మా. నీతో మాట్లాడాలని అతగాడి ఎంత అవస్థపడుతున్నాడో నీకు తెలుసు. నీ మీద అంత అభిమానం లేకపోతే నిన్నటికి నిన్న ఆ రౌడీ వదిలితో అంత సాహసం చేస్తాడా? నువ్వేమో ఉలుకు పలుకు లేకుండా ఊరుకుంటువి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? నీ మీద కోపంతో నా మీద అలిగి టిఫిన్ కూడా తినకుండా తోటలోకి వెళ్ళి పడుకున్నాడు. సరే నేను వెళ్తాను. ఆ, సంతోష్, సంతోష్, నా మీద కోపమా? నాతో మాట్లాడరా? ఈ అమాయకుడు కోపంతో మీకేం పని చెప్పండి. అలా అంటారే? మరేమనమంటారు? మీతో మాట్లాడాలని, మీతో ఫ్రెండ్లీగా ఉండాలని ఎంత ట్రై చేసినా మీరు మూతి ముడుచు కూర్చున్నారు. కనీసం హలో సంతోష్ అని ఒక్కసారైనా పలకరించారా? మాట్లాడాలంట, మాట్లాడాలి. హలో సంతోష్. హలో సంతోష్. మీరు ప్రజెంట్ చేసిన పేపర్ చాలా బాగుంది డాక్టర్. రియల్లీ ఇట్ ఇస్ బ్రిలియంట్. థ్యాంక్స్. మగాళ్ళంతా నేరస్తులని, మోసగాళ్ళని, కాంప్లెక్స్ పెంచుకున్న ఓ ఆడపిల్లని బాగుపరచడం పేపర్స్ మీద తేలిగ్గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా జరిగే పని కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. నో, ఇట్స్ పాసిబుల్. ఎస్, ఆ కేసు డీల్ చేశాకే ఈ పేపర్ రాశాను. యు మీన్ అలాంటి అమ్మాయి ఉందా? ఎస్, 10 నెలలుగా నాతోనే ఉంది. ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంది. ఐ జస్ట్ డోంట్ బిలీవ్ ఇట్. నో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్.
దీస్ ఆర్ ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ అట్ ఎవ్రీ స్టేజ్. 10 నెలల కిందట ఆవిడ స్టేజ్. ఇది సెకండ్ స్టేజ్. ఇది దాని తర్వాత. నెక్స్ట్ ఇది ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే ముందు ఇది. ఇప్పుడు ఆవిడ ఇలా ఉంది. ఫెంటాస్టిక్, యు ఆర్ రియల్లీ గ్రేట్ డాక్టర్. వన్ మోర్ గుడ్ న్యూస్ టు యూ. త్వరలోనే ఈమె నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇట్స్ గ్రేట్. ఓ పేషెంట్ ని మనిషిని చేసి ఆ మనిషిని ఇల్లాలని చేసుకోబోతున్న మీకు మా హృదయపూర్వక అభినందనలు. హ్యాట్స్ ఆఫ్. ఇందులో నా గొప్పతనం ఏం లేదు డాక్టర్. నేను పెంచుకున్న మొక్కని నా కళ్ళ ముందే ఉంచుకోవాలని నా ఆశ. ఏడాది లాంటి నా జీవితంలో తిరిగి ఈవిడే వసంతం తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. డ్రైవర్, ఇది ఉంచుకో. సామాన్ తిప్పి నువ్వు వెళ్ళి. అలాగే సార్. విజయ్, నమస్కారం బాబు. ప్రయాణం బాగా జరిగిందా? నేను వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. అలాగే. విజయ్, 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 విజయ్. ఆ పండు, విజయ్ ఏది కనిపించట్లేదు. నేను వస్తున్నాను, ఉత్తరం కూడా రాశానే. సంతోష్ బాబు గారితో కలిసి షికార్కి వెళ్ళారండి. సంతోష్ నానా? వాడెప్పుడు వచ్చాడు? తమరు ఊరెళ్ళిన 6 రోజులకే వచ్చారండి. ఏమిటయ్యా, విజయ్ చూడాలని ఎంత ఉత్సాహంతో వచ్చాను. పోలే, విజయ్ కులాసాగా ఉంది కదా. బంగారంలా ఉన్నారండి. అందులోనూ సంతోష్ బాబు గారు వచ్చాక మరీ సంతోషంగా ఉన్నారండి. చిలక గోరింకల్లా వాళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలు అనుకోండి. పాపం ఏదో ఆ పిచ్చి పిల్లని తీసుకొచ్చి ఓ మనిషిని చేశారు మీరు. ఆ మనిషి మనసు సొంతం చేసుకున్నాడు ఆ సంతోష్ బాబు. అంతా పిల్ల అదృష్టం బాబు. హలో అంకుల్, ఎప్పుడొచ్చో? ఇప్పుడే. విజయ్, ఈ బాబుని వదిలి ఒక క్షణం కూడా ఉండలేనన్నావు కదూ. అంకుల్, నీకు హ్యాపీ న్యూస్. ఐ లైక్ యువర్ పేషెంట్. విజయ్ నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఆవిడని విడిచి ఒక్క క్షణం ఉండాలన్నా ఓ ఇట్స్ బ్లడీ హెల్. వాట్ అంకుల్, ఏంటి ఆలోచిస్తున్నారు? సరోజ్ ఆంటీ గురించా? చా 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 చా. అటువంటి నీతి లేని మనుషుల గురించి ఆలోచించడం వేస్ట్. మరో పెళ్లి చేసుకోవడం బెస్ట్. వాట్ ఈస్ అంకుల్? సంతోష్, నువ్వు ఊరు ఎప్పుడు వెళ్తున్నావు? వెళ్తాను. కానీ అంకుల్, ఈసారి ఒక్కనే కాదు, జంటగా. అంటడాం. అంకుల్, వాట్ అంకుల్, నడుచుకుంటూ వస్తున్నావు? బండేది? చూడు, సంతోష్ కుమార్కి అది బండి, ఆనంద్ కుమార్కి అది రథం రా. ఓ, నీ రథమే అనుకోండి. ఏదా రథం? నా రథాన్ని నేనే నడిపించాలి.
దాన్ని మరొకరు నడిపితే అది నేను తట్టుకోలేను సంతోష్. అందుకే దాన్ని తోటలో వదిలేసి వచ్చాను. విజయ విజయ విజయ్కి నా పిలుపు వినిపిస్తోందే. విజయ, నా హ్యూమరిజం బుక్ పొద్దు నుంచి వెతుకుతున్నాను, దొరకలేదు. కాస్త వెతికి పెట్టు. అంకుల్ అంకుల్ ఏమిట్రా ఏమిటి? ఊట్లోనే ఉన్నారా? నా మూడు బాగానే ఉందిలేరా. నీకేమైనా పుస్తకాలు కావాలా? పుస్తకం కాదు, విజయ కావాలి. ఎస్, నేను విజయ అలా బయటికి షికార్కి వెళ్ళొస్తాను. వీలేదు వీలేదు, విజయ్కి చాలా పని ఉంది. మావయ్య, విజయ్ కూడా నాతో రావడానికి సరదా పడుతుంది, కానీ నీకు భయపడి మాట్లాడడం లేదు. మరీ నువ్వు ఇలా భయపెడితే విజయ్ పిచ్చిదైపోతుంది. వ్యాధి నయం చేసిన డాక్టరే మళ్ళీ పిచ్చి పట్టించాడు. అపఖ్యాతి నీకెందుకు మావయ్య? విజయ్ తీసుకెళ్ళి. థ్యాంక్ యూ అంకుల్. కమాన్ విజయ్, కమాన్. అయితే ఎందుకు అలా చూస్తున్నారు? సంతోష్, మీ మావయ్య లైబ్రరీ ఆర్డర్లో లేదురా, అందుకే మళ్ళీ సర్తున్నాను. విజయ, యూ సిల్లీ. No, Santosh. విజయ, విజయ, కమాన్, కమ్ హియర్. ఏంటి? నిన్న సాయంత్రం షికార్కి వెళ్ళి వచ్చిన తర్వాత బోట్ ఈ చెట్టుకే కదా కట్టాను. అవును. ఏమైందబ్బా? నువ్వు కూడా చూసావు కదా, ఈ చెట్టుకే కట్టాను. మరి ఏమైనట్టు? ఈ చెట్టుకే కట్టావు. ఏమైంది? అడుగు అంకుల్. అంకుల్, ఏమిటి? నిన్న సాయంత్రం నా బోట్ ఇక్కడే పెట్టాను, నువ్వేమైనా చూసావా? నేను నీకేమవుతాను రా సంతోష్? అంకుల్, అంతేగాని నువ్వు తెచ్చిన బోట్ ని కాపలాగాచే వాచ్మెన్ కాదు కదా. అది కాదు అంకుల్, నువ్వు తమాషాకి. నాతో నువ్వు తమాషా చేస్తున్నావు, నీతో నేను తమాషా చేస్తున్నాను రా. అంకుల్,
ఐమ్ సారీ, ఐమ్ సారీ. వెళ్ళి టిఫిన్ చెయ్యి. సంతోష్, ఏమాయా ఏ ఇక్కడికి దగ్గరలో పాలవాగు అని ఒక సుందరమైన ప్రదేశం ఉంది. నువ్వు చూసావా? చూడలేదే. నువ్వు చూడలేదు, విజయ చూడలేదు. నేను కూడా అక్కడికి వెళ్ళి చాలా రోజులైంది. ఈ రోజు మన ముగ్గురం అక్కడికి వెళ్తున్నాం. ఓ షూర్ వెళ్దాం. రండి. విజయ, ఏం అక్కడే నిలబడిపోయావు? రా. కమాన్ ఐసే. ఫ్యాంటాస్టిక్. 6 మైళ్ళు సొరంగం తవ్వారా? వెరీ ఇంట్రెస్టింగ్ అంకుల్, వెరీ ఇంట్రెస్టింగ్. అవును, ఇక్కడ ఏం పడేసినా 6 మైళ్ళ అవతలే తేలేది. సంతోష్, మనిషి ఎంత మంచివాడైనా కొన్ని పరిస్థితుల్లో రాక్షసుడుగా మారి దారుణాలు చేస్తాడు. సంతోష్, మనిషి మరొక మనిషిని హత్య చేయటంపై నీ అభిప్రాయం? అటువంటి విషయాలు నాకేం తెలియదు. పదండి, అక్కడ ఒక వ్యాలీ ఉంది, చూద్దాం పదండి. ఓకే లెట్స్ గో. సంతోష్, ఇదే పాలవాగు అంటే ఎలా ఉంది? ఓహో, చాలా సుందరంగా ఉంది మాయ. సౌందర్యం పక్కనే భీభత్సం కూడా ఉంటుంది సంతోష్. మామయ్య, నీ బండి తోటలో వదిలేశాను, ఇక్కడుందేమిటి? నా రథాన్ని ఆ పైనుంచి తోసి పారేసింది లేని. నువ్వు తెచ్చిన బోట్ని కత్తితో పొడిచి ముక్కలు ముక్కలుగా చింపి పారేసింది నేనే. ఎందుకు మామయ్య, ఎందుకు ఇలా చేసావు? ఎందుకంటే ఆ రథంలో నా విద్యను కూర్చోబెట్టి తిప్పావే, అందుకు. ఆ సైకిల్ మీద నా విద్యను కూర్చోబెట్టి తిరిగావే, అందుకు. నీ బోట్లో నా విద్యను ఎక్కించుకుని షికార్లు కొట్టావే, అందుకు. సంతోష్, ఎందుకురా నువ్వు ఇక్కడికి వచ్చావు? పోరా, వెళ్ళిపోరా. ఈమె నా విద్య, నేను ఈమె బాబుని. ఈ విద్య కొరకనే బాబురా ఈ ఆనంద్. సంతోష్, నీకు తెలీదురా, ఈ విద్య బాబుని వదిలి ఒక్క క్షణం కూడా బ్రతకలేదురా, ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. ఏమన్నా? నీకు పిచ్చి పట్టింది. సంతోష్, ఆనందుకు పిచ్చి పట్టింది. డ్రైవర్, కార్ ఆపు. అన్నయ్య, వదినా చూసావు వదినా, అన్నయ్య నేను తీసుకొస్తున్నట్టు ఒక్క మాటనే చెప్పలేదు. పో అన్నయ్య.
ఈ వైభవం చూపించడానికేనన్నమాట ఇంత దూరం తీసుకొచ్చింది. ఎవరతను? ఓ సంతోష్, మీకు తెలియదు కదూ, ఇతను డాక్టర్ గారు మేనన్నాడున్నయ్యా. సంతోష్కి నేనంటే పంచ ప్రాణాలు. బట్ సార్, నేను మీ చెల్లెల్ని ఐ లైక్ హర్. ఐ డోంట్ కేర్ వాట్ యు లైక్ ఆర్ డిస్లైక్. వుడ్ యు ప్లీజ్ గెట్ అవుట్? ఐ సే గెట్ అవుట్. ఏమండి, ఏమిటి ఆవేశం? నువ్వేం మాట్లాడకు. సంతోష్ నేను మనసారా ప్రేమిస్తున్నాడన్నయ్యా. మనస్సు, ప్రేమ చెట్లని పట్టుకు వెళ్ళాడి కబుర్లు చెప్పి కేరింతాలు కొట్టి చట్టా పట్టాలేసు తిరగడాన్ని ప్రేమ అంటే, నిన్నక్కడికి తీసుకొచ్చి శిథిలమైన మనస్సును అతికి చిరునవ్వు నవ్వడం నేర్పి ప్రేమకి అర్థం చెప్పిన ఆనంద్ కృషికి ఏం పేరు పెడతావు? బతికి చచ్చిపోయిన నీకు, బతకలేక అనుక్షణం చచ్చిపోతున్న మా ఇద్దరికి కొత్త వెలుగును చూపించిన ఆ ఆనంద్ మనస్సుకి ఏం పేరు పెడతావు? నన్ను ప్రేమించడం, పెళ్ళాడతాననడం అంత ట్రీట్మెంట్ లో భాగమని పాండు అంకుల్. అతను చెప్పినంత మాత్రాన నువ్వెలా నమ్మేశావు? అది ఎంత నిజమో తెలుసుకున్నావా? తెలుసుకోవాలని ప్రయత్నించావా? ఆయనకు భార్య ఉందని చెప్పాడు, అది తెలిసి. ఏం తెలుసా నీకు? మనస్సును అర్థం చేసుకోలేని భార్యకి ఎప్పుడో దూరం అయిపోయాడని తెలుసా? నిన్ను తనదానిగా చేసుకోవడానికి ఆవిడకి ఇప్పుడు విడాకులు ఇచ్చాడని తెలుసా? ఎడారి లాంటి తన జీవితంలో నువ్వు తిరిగి వసంతం తెస్తావని ఆ విషయం 10 మందికి చెప్పి మురిసిపోయాడని తెలుసా? అందుకు నా అంగీకారం ఉందని తెలుసా? నీకు తెలియనివి, నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయే. నీ అక్కయ్య నమ్మించి మోసం చేసిన ఓ కిరాతకుడి మీద ద్వేషం పెంచుకుని నువ్వు పిచ్చిదానివయ్యవే. నిన్ను నమ్ముకున్న ఓ దేవుణ్ణి మోసం చేసిన నీకు వాడికి ఏమిడే తేడా? అన్నయ్య, ఇంత నీచానికి దిగజారుతావని తెలిస్తే పిచ్చిదానిగా నీ కాళ్ళు చేతులు కట్టి ఓ గదిలో పారేసేవాడిని. ఆనందంగా నీ పిచ్చితనాన్ని జీవితం అంతా భరించేవాడిని. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య. నువ్వు ఒప్పించాల్సింది, నీ తప్పు క్షమించాల్సింది నేను కదే. ఆనంద్ వెళ్ళు, ఆనంద్ దగ్గరికి వెళ్ళు. పో. కంగ్రాచులేషన్స్ ఆనంద్. మీరు రాసిన మానస సరోవరం అనే పుస్తకానికి సెంట్రల్ అవార్డు వచ్చిన సందర్భంగా మిమ్మల్ని అభినందించడానికి నేను మా స్టూడెంట్స్ వచ్చాం. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఈ అవార్డు మీకు రావడం నిజంగా మా అందరికీ గర్వకారణం. థ్యాంక్స్. ఓ యు ఆర్ డాక్టర్ షరీఫ్ కదా? వాట్ మిస్టర్ ఆనంద్, మమ్మల్ని గుర్తుపట్టలేదా? నో, ఎస్, జ్ఞాపకం ఉంది, మర్చిపోలేదు. కూర్చోండి బీ సీటెడ్. కూర్చోండి. అన్న నాకెందుకు వేశారు? పెళ్లి సంతోషి కదా? సారీ, మీకు తెలియదు కదా? పెళ్లి గురించి కాదు సార్, మీ పుస్తకానికి అవార్డు వచ్చింది కదా, అందుకే ఈ దండ. పుస్తకం అవార్డు? వాట్ డాక్టర్, సైకాలజీ మీద పుస్తకం రాసిన మీరే మెంటల్ పేషెంట్ లా యాక్ట్ చేసి మమ్మల్ని ఫూల్స్ చేస్తున్నారా? ఆనంద్, అరే మూర్తానికి టైం అయిపోతుంది. మీతో మాట్లాడడానికి నా టైం లేదు. నా విద్య నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఎస్, అదే వెళ్ళాలి. ఆనంద్, ఈ బాబు లేకపోతే ఆ విద్య చచ్చిపోతుంది. ఐ మస్ట్ గో. ఏమిటి డాక్టర్ ఆనంద్ గారు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ హిమ్? ఎస్. విజయ్! నేను విజయన్ బాబు,
బాబు నేను నీవిచ్చిన బాబు 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 నేను సానుభూతి, అనురాగం, ఆత్మీయత మనిషికి ప్రాణం పోస్తాయని ఆనందే నిరూపించాడు. కానీ అదే సానుభూతి, సహకారం ఆశించే స్థితిలో ఆనంద్ ఉన్నాడు.